TV49 న్యూస్ కి స్వాగతం. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలుకుని ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, వికాస్ ఎండి లచ్చారావు, రమేష్, గ్లోసరీ స్టాఫ్ టెక్ ఎండి లలిత, బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, కంఠంశెట్టి శ్రీనివాస్, ముద్రూరి వెంకటరాజు, చిలువూరి సతీష్ రాజు, కరటూరి నరసింహారావు, దరణాల రామకృష్ణ, ఈదాల సత్యబాబు, జక్కంపూడ వెంకటస్వామి, మైగపుల గురయ్య, రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. మనం చేసుకుంటూ ఉన్నాను. ఇకనే రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఇబ్బందులు ఉండవు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసినా కూడా స్టూడెంట్ మళ్ళీ వేరే రకమైన ఉద్యోగం గ్యాప్ వచ్చేస్తుంది, ఇంతకాలం నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ ఉద్యోగానికి కూడా అనుమతించిన పరిస్థితులు ఉంటాయి. 2-3 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, ఏమనుకుంటారంటే 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఉద్యోగం చూద్దాం అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టే అందులో ముందు ఎంటర్ అయిపోవాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. 1 year 2 years ముందు ఎంటర్ అయితే ఒక మిట్టు పడితే ఆటోమేటిక్గా దారి కనపడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వేరే వాళ్ళు తీసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కోర్సులు నేర్చుకోవటం లేదా అందులోకి ఎంటర్ అయిపోయి ముందు సంపాదించుకుని ఎక్స్పీరియన్స్ 1 year 2 years 3 years తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఛాన్స్ దొరుకుతుంది. అది చాలా మంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ విషయంలో యువకులు కూడా సీనియర్స్ యొక్క అభిప్రాయాలు లేదా పరిస్థితుల్ని దానికి అనుగుణంగా నడవాలని కోరుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఈనాడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతమందికి దీనివల్ల కనీసం కొన్ని 100 మందికి ఉపకారం జరిగినా చాలా సంతోషపడదు. వాళ్ళ లైవ్లీహుడ్కి సెట్ అయితే ఈ ఉద్యోగంతో స్థిరపడిపోతారని కూడా కాదు. ఇవాళ ఏదో చిన్న అమౌంట్తో చిన్న శాలరీతో ఉద్యోగం సంపాదిస్తే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఈ లోపల వాళ్ళే వెతికేసుకుంటారు, వాళ్ళకే అవకాశాలు అందిపుచ్చుకుంటాయి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సిద్ధంగా ఉండవని. ఎప్పుడు అవకాశాలు వస్తే అప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎదరికి వెళ్తారు. ఆ విషయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువకులు మీరు ముందుకు రండి. మాలాంటి వాళ్ళం అందరం కూడా తప్పకుండా మీకు ఏ విధమైన అండదండలు ఇవ్వాలని అందిస్తామని, ఇది ఒక టైం తీసుకుని మళ్ళా ఒక 4 నెలలక 6 నెలలక పరిస్థితులను బట్టి అవసరమైతే మళ్ళా ఇది తరచుగా ఒక జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసుకుంటూ అందరితోటి కూడా పరిచయాలు పెంచుకుంటూ నిత్యం ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా వికాస్ వారిని లేదా గ్లాస్ ఇంకా వేరిని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా తెలియజేస్తే నేను కూడా ఈ యొక్క తీసుకుంటున్నాం, బయోడేటాలన్నీ తీసుకుంటున్నాం. బయోడేటాలన్నీ కూడా నేను కూడా సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ ఎవరెవరికి ఏ విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి అవసరాలు ఉన్నాయి, దేని సూట్ అవుతుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కడైనా మాకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళకి ఎండార్ట్ చేయడానికి కానీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేస్తామని ఈనాడు ఒక మంచి కార్యక్రమం సంజీవ్ తన పుట్టినరోజున ఇక్కడ ప్రారంభించినందుకు సంజీవ్ని కూడా అభినందిస్తూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళాంటి గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎంతో ఒక్కరికి మన మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి జవహర్ గారి కుమారులు ఆశీష్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక నిలుస్తుందా కోరుతున్నాను. ఇచ్చేసిన వారికి ప్రధానంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు మరి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని బాధ్యత తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువ నాయకులు, నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నా తనయుడు సంజీవ్కు, ఇందులో పాలు పంచుకున్న 50 మంది హెచ్ఆర్లకు వివిధ కంపెనీల నుంచి ఇంచుమించుగా 41 కంపెనీలు 2000 ఉద్యోగ అవకాశాలకు పైగా కల్పించడానికి 40 కంపెనీలు చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వివిధ హెచ్ఆర్ అదేవిధంగా వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశాలు పొందడానికి ఇచ్చిన యువకులు
పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు మన మీద చాలా దారుణంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిన లక్ష్యంగా పెట్టుకుంటామని. అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు, మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. ఎంత వేసినా ఇంకా చాలా మందికి చాలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మీ ప్రజాప్రతినిధిగా, కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు బాధ్యత నేను నెరవేర్చాలని నా ప్రయత్నం కూడా అన్ని రకాల నేను చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే వికాస్ మేనేజర్ గారితో కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్ వారితో కానీ, లేదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ వారితో కానీ వివిధ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు వెతుక్కుని ఉద్యోగాలు కల్పించడం కోసం యువకులకు కూడా వారికి అండదండలు ఇవ్వడానికి నేను కూడా నా కృషి నేను చేస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఈరోజు ప్రారంభమే. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ ఎక్కువ మందికి ఎక్కువ అవకాశాలు, అది 10వ తరగతి వాడు అవనే, లేదా ఐటీఐ వాళ్ళు అవనే, చిన్న స్థాయిలో అవనే, పెద్ద స్థాయి అవనే, ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈనాడు యువకులకు ఎంతో అవసరం. నేను శాసనసభ్యుడికి ఎన్నికైన కాడి నుంచి ఈ కొద్ది కాలంలోనే గమనిస్తే చాలామంది యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు చూడటం జరిగింది. రోజు అనేక మంది నిత్యం ఉద్యోగ ప్రస్తావనలు మా దగ్గర తీసుకొస్తా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది, 95-2000 ప్రాంతంలో ఆనాడు విజన్తో, ముందు చూపుతోటి 2020 అనే విజన్ తోటి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎన్నుకోవడం వల్ల లక్షలాది మంది పిల్లలకు ఆనాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే మేము అనుకునే వాళ్ళం ఈ కాలేజీలు వస్తున్నాయి, చదువుకునే రోజుల సంవత్సరానికి లక్షలాది మంది పిల్లలు బయటికి వెళ్తారు, వీళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తాయని. కానీ ముప్పడిగా లెక్కలేని విధంగా ఆనాడు ఉద్యోగ అవకాశాలు రావటం, దానివల్ల ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ పటిష్టమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆనాడు వాళ్ళ కుటుంబాలని నిలబెట్టాయి. మరలా ఆ రకమైన ముందు చూపున్న నాయకుడు, దార్శనికుడు ఈనాడు చంద్రబాబు. స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడానికి కానీ, ఎక్స్పీరియన్స్ లేని కాలేజీ ఫ్రెష్ అవుట్స్ బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, లేదా కొన్ని కోర్సులు చేశారా అంటారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా అధిగమించడం కోసం ఏ విధంగా మన వంతు ప్రయత్నం, మన ఏరియాలో ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ కంటిన్యూ నిత్యం, కనీసం ఒక 50 మందికో 100 మందికో కంటిన్యూ నిత్యం వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఏర్పాటు చేసి, అవసరమైతే స్పాన్సర్లు చూసి కొంత సహకారం మనం చేసి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు ఎందులో వస్తాయో అటువంటి ట్రైనింగ్లు అందించేలా కూడా ఓ కార్యక్రమం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ కంపెనీల వారిని కూడా కోరుతూ ఉన్నాను, అవకాశాలు ఉన్న మట్టికి అందరికీ అందిమ్మని కోరుతూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ అర్హతలు బట్టి, ప్రతిభ, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించేలా కృషి చేయాలండి. హెచ్ఆర్ మేనేజర్ని, వీరందరినీ కూడా, ఈ ఆర్గనైజేషన్ వికాస్ వారిని అందరూ కూడా, గ్లాసరీ వారిని కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా మున్ముందు మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న యువకులకు గ్లాసరీ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో ఎందరో మహానుభావుల సహాయ సహకారాలతో నేడు ఇక్కడ నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళా, ఈ కార్యక్రమానికి సహకరించిన వికాస్ మేనేజర్ లచ్చారావు గారు, మన ఆర్డీఓ శ్రీ సత్యనారాయణ గారు, మరొక కోనసీమ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రమేష్ గారు, వీధి కలిగించిన మన పెద్దలు, ఎన్డీఎంఈ కూటమి నేతలు ఆకుల రామకృష్ణ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, రామకృష్ణ గారు, వెంకటస్వామి గారు, ఓబులంక సర్పంచ్ అబ్బులు గారు, రెడ్డి శ్రీని గారు, కేతా శ్రీని గారు, ముదునూరు వెంకటరాజు గారు, కండసరి శ్రీనివాస్ గారు, అటు నరసింహరావు గారు, కుర్రాయి నాయుడు గారు, ఈదల సత్యబాబు గారు యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజున యొక్క కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ వేదికని ఈ రోజున ఇక్కడ ఇలా ఇవ్వటం వల్ల ఇంత అందంగా జరుపుకుంటూ ఉన్నాం.